వెనకాల ఒక కొండలాగా నిలబడిపోయారు, ఒక ఆంజనేయ స్వామి శక్తిలాగా నిలబడిపోయారు. ఆయన నమ్మారు, భయంకరంగా నమ్మారు. ఎంత భయంకరంగా నమ్మారంటే కొన్నిసార్లు ఆయన నమ్మకం చూస్తే మాకు భయం వేసేది. అంత భయంకరంగా ఆయన నమ్మారు ఈ సినిమాని. ఇవాళ ఆయన కోసం ఈ సినిమా హిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే, ఈ రిలీజ్ని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి నిలబెట్టిన మా మైత్రి శశి గారికి, రవి గారికి, నవీన్ గారికి, ధీరజ్ అండ్ వంశీ వాళ్ళకి, మా సీడెడ్ శోభన్ గారికి, యుఎస్లో చేసిన నిర్వాణ ఫిల్మ్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్కి, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ అండి. గుర్తున్నంత వరకు చెప్పాను, నాకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకు చెప్పాను. బట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ ప్రశాంత్, ఇది గ్రాటిట్యూడ్ మీట్ అన్నాం కాబట్టి మా గ్రాటిట్యూడ్ అనేది నేను ప్రశాంత్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇద్దరికీ ఉన్న రిలేషన్కి. మొన్న ఆల్రెడీ చాలా ఎక్కువ చెప్పాను. ఏది పూరి జగన్నాథ్, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు అదంతా చెప్పేసి వద్దు కదా, అదంతా చెప్పేశాను ఆల్రెడీ. బట్ థ్యాంక్ యూ. దేనికంటే థ్యాంక్ యూ ఫర్ imagining something so big. Thank you for dreaming something so big. Thank you for standing by it. And thank you for creating Hanuman. Malli okkasari create cheste. Thank you for this. Finally ga audience ki మీ అందరూ తోడై మీరు అందరూ నిలబడ్డారు కాబట్టే మేము ఉన్నాము, ఇవాళ ఇక్కడ నిలబడగలిగాము. మీ అందరి ఆదరణ, ఒక సినిమా నచ్చితే అది 10 మందికి చెప్పి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసిన మీ విధానం, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. హిట్ కొట్టేసిన తర్వాత తొడగొట్టకూడదండి, నాకు తెలుసు, అది నాకు బాగా తెలుసాయి. అలాంటివి ఏం చేయను నేను. బట్ లేదు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కూడా ఇదే ఎఫర్ట్, మాకు మనసుకు నచ్చిన సినిమాలు ఇంత అంటే నాకు ఫస్ట్ డే షో అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎప్పుడైతే బాగుందన్నారో అక్కడితో అయిపోయిందండి. నాకు దీని నుంచి కట్ అయిపోయాను. ఇది ఇంత నెంబర్స్ చేస్తుంది, ఇది నాకు శశి గారు చెప్పారు, ధీరజ్ గారు చెప్పారు, యూఎస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, ఏదో 5 million చేసింది అన్నారు. నాకు అవి నిజంగా అవి ఇవ్వట్లేదండి ఎక్సైట్మెంట్. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చింది అని ఏదైతే రోజు చెప్పారో అక్కడతో అయిపోయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆ రోజుతో నా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. మళ్ళీ అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా మా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు, ఇంతే కష్టపడి ఇంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాము. మీరందరి ఆశీస్సులు ఎప్పటికీ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. హనుమాన్ అనే సినిమా ఒక అద్భుతం, అది జరిగిపోయింది. అద్భుతం జరిగిన తర్వాత మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో నేను ఈ స్పీచ్ని ముగిస్తాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే మధ్యలో ప్రశాంత్ గారి దగ్గర మళ్ళీ మైక్ లాక్కుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికి స్పీచ్